హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. మన ఛానల్లో వీడియోస్ చూసి ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచింగ్ నేర్చుకోవచ్చు అని నేను మీకు చాలా సార్లు చెప్పినాను కదా. సో అదే విధంగా మన దగ్గర జ్యోతి అయితే ఈ రోజు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేస్తుంది అనేసి నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఒకసారి మీరు కూడా క్లియర్ గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాదు, నార్మల్ బ్లౌజ్. ఇక్కడ ప్రింట్ ఉంది కాబట్టి మేము రివర్స్ లో తీసేసుకున్నాం. ఎందుకంటే ఈ సైడ్ తీసుకుంటే మనకి లైన్స్ అనేవి కుట్టిన తర్వాత బయటికి కనబడతాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకొని బొద్దు పాటు మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్. ఇప్పుడు కొలత బ్లౌజ్ తో ఏ విధంగా కట్ చేయాలో చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంటది కదా, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ని మధ్యలోకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నారు. అదేంటిది జ్యోతి? నడుము కొలత అక్క. ఎక్కడి నుండి ఎక్కడి వరకు పెట్టుకుంటున్నావు? మధ్యలో నుండి లాస్ట్ కుట్టు వరకు. వెనకాలది మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కుట్టు వరకు పెట్టుకుంటున్నావు. లాస్ట్ కుట్టు వరకు. అది మన నడుము కొలత. ఫస్ట్ పాయింట్ నడుము కొలత. కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఒక 1 ఇంచ్. ఎందుకు? డాట్ కోసం, డాట్ కోసం. కుట్టు వరకు పెట్టుకొని కుట్టు కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా, అది డాట్ కోసం. డాట్ కోసం. మళ్ళీ ఇటు సైడ్ కొంచెం 2 ఇంచులు మార్జిన్ కోసం. ఓకే, ఎక్స్ట్రా కుట్ల కోసం, లూజ్ టైట్ చేసుకోవడానికి. నెక్స్ట్ బ్లౌజ్ వెనక భాగం పొడవు. ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి? వెనకాల భాగం పొడవు నడుము దగ్గర నుండి భుజం మధ్యలకి, భుజం పైన కుట్టు దగ్గర నుండి స్ట్రైట్ గా కింది వరకు పొడవు తీసుకోండి. ఇక్కడ పొడుగు అయితే నోట్ చేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్ లో కూడా తీసేసుకుంటుంది. ఇక్కడ 2 ప్లేస్ లో తీసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఫస్ట్ లైన్స్ జాయింట్ చేసిన దగ్గర నుండి ఉక్స్ వరకు 9.5 ఉంది. చేతులు జాయిన్ చేసిన కింద దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు 9.5. అదేం కొలత ఇప్పుడు మనకు? చెస్ట్ కొలత. చెస్ట్ కొలత. అది ఎక్కడ తీసుకోవాలి మరి? ముందు ఎక్కడైనా ఇక్కడ నుండి ఈ పొడవు లైన్ యొక్క కింది భాగంలో ఎక్కడైనా తీసుకోవచ్చు. అది 9.5కి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి చెస్ట్ కొలత. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏమైనా ఎక్కువ తీసుకోవాలా? మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఏం లేదు, ఎక్కువ ఏం అవసరం లేదు. కింద 1 ఇంచ్ పెట్టిన పట్టి నడుము కొలత నుండి పైకి ఒక లైన్, నడుము దగ్గర నుండి చెస్ట్కి కలిపేసుకుంటూ గీత తీసుకోవాలి. అట్లనే సైడ్ కూడా కుట్టు కూడా గీతలు గీసేసుకోండి. నెక్స్ట్ నెక్ అండ్ షోల్డర్ ఎట్లా తీసుకోవాలి? తీసుకుంటా. చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి పొడుగు అయితే నోట్ చేసేసుకోండి. అది ఎక్కడి వరకు ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కుట్టు కోసం. ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎట్లా తీసుకోవాలి? ఇది ఫార్ములా చెప్పాలా? 32 నుండి 40 మధ్యలో ఉంటే 5.5. చెస్ట్ కొలత 30 నుండి 40 మధ్యలో ఉంటే 5.5, నెక్ 2.2 అని చెప్తుంది. సో ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత ఉందంటే 9.5 ఉంది కదా. 9.5 4 భాగాలకి వేస్తే ఎంత వస్తుంది మనకి? 38 ఇంచులు అట్లా వస్తుంది కదా. ఇక్కడ 5.5 ఇంచులు తీసేసుకుంటాను. ఇందులో నెక్ డ్రా చేసేసుకో ఫస్ట్. సేమ్ ఇంకొక దగ్గర నెక్ కోసం 2.2. నెక్ పొడి ఎట్లా తీసుకోవాలి కింది వరకు? మర్చిపోయినా, అదే ఫస్ట్ సెకండ్ స్టెప్. బ్లౌజ్ వెనకాలని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని కింద పట్టి పొడుగు తీసుకుంటున్నావా? ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే చేసేసుకుంది. ఆ తర్వాత పైన 1/2 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటుంది. ఫస్ట్ అయితే స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి.
ఏ నెక్ డ్రా చేస్తున్నావు? రౌండ్ షేప్ అక్క. రౌండ్ షేప్. అక్కడ ఏంటి కొలత? కొంచెం డీప్ కోసం. డీప్ కోసం కింది నుండి 2 ఇంచులు. అంటే డీప్ పెట్టుకుంటే భుజాలు జారాయి మరి? ఇక్కడ ఫీట్ పెడతాం కదా అక్క, దాంతో జారది. మళ్ళీ ఇక్కడ కొంచెం క్రాస్ లైన్ తీసుకున్నా కూడా ఆపై కొంచెం సేపు చేతులు జాయింట్ చేసే దగ్గర నుండి కిందికి 5.5 ఇంచులు తీసుకున్నాక. ఎందుకు? ఏ సైజ్ వాళ్ళకైనా అంతేనా? అంటే చెప్పలేం, కొంచెం పైకి జరపచ్చు కిందికి జరపచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ స్ట్రైట్ లైన్ తీసుకున్నా. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ తోటి రౌండ్ షేప్ చేసుకుంటానా. ఇంతేనా? మళ్ళీ ఏమైనా కొలుచుకోవాలి ఇక్కడ? దీన్ని ఒకసారి కొలుచుకుంటా. ఎంత వచ్చింది? 8 వచ్చింది. 8. బ్లౌజ్ వెనుక భాగం ఒకసారి దీన్ని కూడా చూసుకుని కొలిచేస్తా. ఎందుకు వెనకాలనే కొలుచుకోవాలా? ముందు కొలుచుకోవద్దా? ముందుది కొంచెం లోపలికి తీస్తాం కాబట్టి అది కరెక్ట్ రాదు, వెనకది అయితే పర్ఫెక్ట్ ఉంటది. ఎప్పుడు కూడా మనం చంక కొలుచుకునేటప్పుడు వెనకాల సైడ్ మాత్రమే కొలుచుకోండి. ముందు సైడ్ కొలుచుకుంటే ఏంటంటే మనం లోతు తీసుకుంటాం కదా, ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తక్కువ తీసేసుకోండి. 8.5 ఉందా ఇప్పుడు? ఇది 8.5 ఉంది ఇక్కడికి. ఇది ఎంత ఉంది? ఇది 8 వచ్చింది ఇందాక. మరి ఇది 8, ఇది 8.5 ఉంది కదా, ఏం కదా? కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలక్క. కాదు అడ్జస్ట్మెంట్ కాదు, నువ్వు కరెక్ట్ గీసింది. ఇది 8, ఇది 8.5 వచ్చింది కదా. నువ్వు ఎక్కడ కొలుచుకున్నావు? ఇటు సైడ్ కొలుచుకున్నావు, కానీ మనం కొలుచుకుంది ఇక్కడ కాదు కదా, లోపల సైడ్. ఇక్కడ కొలుచుకోవాలి కాబట్టి మనకి ఇటు ఎంత వస్తే అందులోకి వెళ్ళి 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు 8.5లోకి వెళ్ళి 1/2 ఇంచ్ మైనస్ అయితే ఎంత? ఇది 8, ఇది 8. ఇప్పుడు 2 సమానంగా వచ్చినాయి కదా నీకు. సో ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఒకవేళ ఇక్కడ 9 వచ్చింది అనుకో, 8.5 అట్లా. ఇప్పుడు సమానం ఉంది కదా, కట్ చేసేసుకో. ఇంకేమన్నా ఉన్నాయా పెట్టుకోవాల్సినవి ఇక్కడ మార్కింగ్స్? అంతే. వెనకాల డాట్ ఇది ఒకటి ఉంది, ఇది దీనికి మధ్యలోకి భుజానికి స్ట్రైట్ గా. ఎంత పొడుగు ఉండాలి అది? 2 ఇంచులు, 2.5, పావుదక్క 3. ఎక్కువ ఉన్నాయి ఏం కదా. అది కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు పొడుగు అనేది. సైడ్ కి మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండాలి. అక్కడ ఎందుకు 1/2 ఇంచ్ ఉండాలో తెలుసా? ఇక్కడ భుజం పట్టినట్టు ఉంటది, డీప్ ఎక్కువైనా కూడా. ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఎందుకు? అక్కడ ముడతలు రాకుండా ఉండడానికి. మనం వేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి ముడతలు వస్తాయి కాబట్టి ఆ ముడతలు రాకుండా ఉండాలంటే 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీసుకోండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం. దీన్ని యాసిడ్ గా కట్ చేసేసుకోండి. స్టార్ట్ చేయండి. ఇది అసలే వాడది కత్తెర. హ్యాండ్స్ కట్ చేసుకుంటానా. ఇది డబల్ ఫోల్డ్ ఉంది, దీన్ని మలిచేస్తానా, 2 ఒకసారి వస్తాయి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటా. అక్క చిన్న మార్జిన్ చేస్తా కిందికి. దీనికి పైపింగ్ ఫోల్డింగ్? పైపింగ్ అక్క. అది పైపింగ్ కాదు, ఫోల్డింగ్. ఫోల్డింగ్ అయితే 1 ఇంచ్ తీసుకో. ఇది కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ ఉంది, కానీ కొంచెం తీసుకో, ఎందుకంటే క్లాత్ లో మళ్ళీ మనకి ఫ్రంట్ పార్ట్ సరిపోయేటట్లేదు కదా. చాలు. క్లాత్ ఎక్కువ ఉంటేనేమో ఏం ప్రాబ్లం లేదు, 1 ఇంచ్ తీసుకో. హ్యాండ్స్ సేమా పొడవు ఏమైనా ఎక్కువ తక్కువ చేంజ్ చేసినా? సేమ్ అక్క, సేమ్. ఎక్కడ నుండి ఎక్కడ తీసుకోవాలి? చేతి ఎడ్జ్ నుండి ఇక్కడ జాయింట్ చేసే వరకు, భుజం దగ్గర ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్.
ఇట్లా తీసుకోవాల్సిన అవసరం లేదురా, కొన్ని కొన్ని బ్లౌజ్లకి డిఫరెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది హ్యాండ్ యొక్క పొడి ఎంత ఉందో ఒకసారి చూడు. ఇది ఎంత ఉంది, 8.5 ఇంచులు అయితే ఉంది ఇక్కడ నుండి. ఇప్పుడు ఈ చేతిలో ఏంటి అంటే మనకి కొంచెం మోచేతి వరకు ఉండే, కొంచెం పైకని ఉండే, కొంచెం తక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ చేతులకి ఏంటి అంటే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 గానీ 3 ఇంచులు గానీ తీసేసుకోవచ్చు. ఇక్కడ 3.5 ఇంచులకి తీసేసుకో. 3 ఇంచులు తీసుకో. మోచేతి వరకు ఉంటేనేమో 3.5 ఇంచులు తీసుకోవాలి. కొంచెం పైకి ఉంటే ఇక్కడ వరకు ఉంటే 3 ఇంచులు, ఇంకా షార్ట్ ఉంటే 2.5, ఇంకా షార్ట్ ఉంటే మనం కస్టమర్స్ ని డిపెండ్ చేసేసుకొని. ఇప్పుడు దీనికి 3 తీసుకున్నా. 3 ఇంచులు తీసేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేసుకో. ఇంకా మళ్ళీ దీంతో అవసరం లేదు. ఇప్పుడు మనం చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం, ఆ వెనకాల భాగం యొక్క చంక కొలతకు జాయిన్ చేస్తాం కదా, అదొకసారి తీసుకో. ఇంతకుముందు మనం కట్ చేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత తీసుకున్నావు నువ్వు? ఇక్కడ 8, ఈ ప్లేస్ 8 తీసుకున్నావా? ఇప్పుడు సేమ్ అది 8 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 8 ఇంచులు తీసుకున్నావు కదా, ఇప్పుడు టేప్ తో తీసేసుకో. ఎందుకంటే ఒకసారి తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకుంటే మీకు కరెక్ట్ గా వస్తుంది. ఈ పైన లైన్ దగ్గర నుండి 8 ఇంచులు ఫిట్టింగ్ లైన్ అది. ఇక్కడ 2 ఇంచులు, 2 ఇంచులకి 1/2 ఇంచు కిందికి ఏమైనా ఫార్ములా యూజ్ చేస్తావా? బట్ ఈ షేప్ కోసం 2-3 సార్లు ట్రై చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తాయి. సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ ఉండాలి కదా, ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ తీసుకుంటావు చూడు, ఇట్లా స్ట్రైట్ గా తీసుకోవద్దు, ఇట్లా గీత గీసినట్టుగా తీసుకోవాలి. ఎందుకు అక్క ఇది అట్లా? ఎందుకంటే మనం ఇది లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం కదా, లోపలికి ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనకి సైడ్ ఫిట్టింగ్స్ వేసేటప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. ఇట్లా గుంజి పట్టేసి ఇక్కడ టైట్ పట్టేసినట్టు అయితే ఇట్లా తీసుకుంటే మనకి కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది క్లాత్ అంతా ఫోల్డ్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. లోత్ ఎట్లా తీసుకోవాలి తెలుసా? ఇక్కడ ఈ 2 ఇంచు ఇటు నుండి ఒక 2 ఇంచుల మధ్యలో ఇట్లా చిన్న తీసుకో. ఎందుకు లోత్ ఎందుకు తీసుకోవాలి? ముద్దలు రాకుండా ఫ్రంట్ భాగంలో. ఓకే, ఇప్పుడు కట్ చేసి జ్యోతి ఏం చేస్తున్నావు? ఇది క్లాత్. జ్యోతి ఏం చేస్తున్నావు? అది క్లాత్ చిన్నగా ఉంది, ఫ్రంట్ పార్ట్ వెళ్ళట్లే, అందుకోసమని పేపర్ పైన మార్క్ వేసుకుంటున్నా. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేసుకుంటా. తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు జ్యోతి? ఇందాక మార్కింగ్ చేసిన కదా అక్క, అదన్నీ కట్ చేసుకుంటాను. సేమ్ చేయాలి. మార్కింగ్ పెట్టిన
ఇలా లోతు తీసుకోవాలి అక్క. ఇంకా ఈ క్లాత్ అయితే అసలు సరిపోలేదు, అందుకోసమే ఫ్రంట్ వచ్చేసి పేపర్ పైన కట్ చేసి యాసిడ్ అయితే కట్ చేసేస్తున్నాం. అయినప్పటికీ కూడా అతుకులు అయితే పడుతుంది.